నీ ప్రాబ్లం ఏంటంటే అసలు నీకు నమ్మకం లేదని అర్థం. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు సేవకుడిని చూడ్డు, సేవకుళ్ళు వచ్చే మాటను చూస్తాడు. గట్టిగా చెప్పలు పడదాం. దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు సేవకుడు చేసే ప్రార్థన నమ్ముతాడు. ఈ అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, ఈ అయ్యగారు లేదు, దేవుడి ద్వారా అయింది అని నమ్ముతాడు. చాలా మంది ప్రాబ్లం ఇదే. బయట సంగతి కాదండి, క్రైస్తవ సంగతి చెప్తున్నా. ప్రతి చర్చిలోకైనా వెళ్ళి చూడు, ఒక 1000 మంది సంఘం ఉందంటే 1000 మందిలో 10 మందే నమ్మేది దేవుణ్ణి గట్టిగా. మిగతా వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మలేక ఆ పాస్టర్ గారిని తిట్టుకుంటా, పక్కకి వెళ్ళి కొనుక్కుంటా, సనుక్కుంటా, నా గురించే చెప్పాడు వాక్యం అని లోపల పాస్టర్ గారిని అనుమానించుకుంటూ, పాస్టర్ను దూషించుకుంటూ ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటిది? అసలు వాళ్ళకి దేవుడి మీద నమ్మకము లేదు.